మండల స్థాయి కమిటీలు మేబీ ఒక 5 అయితే కొన్ని చోట్లన ఈజీగా జరుగుతుంది, కొన్ని చోట్లన డ్రాగ్ జరుగుతుంది. అంటే నాయకులు ధైర్యంగా ఉన్నటువంటి చోట్లను వేగంగా పని జరుగుతుంది, నాయకులు ధైర్యంగా లేనటువంటి చోట్లను సాగదీస్తున్నారు వాళ్ళు. ఇదంతా మేబీ ఒక 2-3 నెలల్లో పూర్తయిపోవచ్చు సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి ఏంటి మండల స్థాయి ఏంటి. అయితే ఇక్కడే చిన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇది ప్రస్తుతం ఒక అపాయింటెడ్ కమిటీ లాగా ఉంటుంది. సాధారణంగా ఏ పార్టీ అయినా అపాయింటే చేస్తుంది. అయితే ఎమ్మెల్యే చెప్పినోళ్లే నాయకులుగా అనే కాన్సెప్ట్ నడుస్తుంది. తెలుగుదేశం ఏం చేస్తుందంటే అక్కడ లోకల్గా నగర కమిటీలకి వాళ్ళకి అప్పచెప్పేస్తుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు ఉంటారు, ప్లస్ అపోజిషన్ చెప్పిన వాళ్ళు ఉంటారు. అందులో టోటల్గా అక్కడ 2-3 రకాలైనటువంటి వాళ్ళ ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ జగన్ ఇంతకుముందు చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్నాడు ఆ విషయంలో. ఏంటది, ఒకళ్ళకే అప్పచెప్పడం ద్వారా అంటే ఈ ఎమ్మెల్యేని అడిగి లిస్ట్ తీసుకుంటే, ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ని అడిగి లిస్ట్ తీసుకుంటే వాళ్ళు ఆళ్ళ మనుషుల్లే పెట్టుకుంటారు. వాళ్ళ అవతలకి వెళ్ళిపోయినప్పుడు పార్టీ చంకనాకిపోతుంది కదా, ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అంటే ఇది రిస్క్ తీసుకొని రాజకీయం, తెలుగుదేశం రిస్క్ తీసుకునే రాజకీయం చేస్తుంది, వైసీపీ నాన్ రిస్క్ పాలిటిక్స్ చేస్తుంది. అది ప్రమాదకరం. ఇంకా అదే సేఫ్ గేమ్ అనుకుంటున్నాను, నాన్ రిస్క్ పాలిటిక్స్ అనుకుంటున్నాడు ఆయన, వైసీపీ. నేను అట్లా అనుకోవట్లేదు. ఒక రకంగా లిక్కర్ స్కామ్ తో వైసీపీని భయపెడుతున్నారా సార్, లేదంటే వాళ్ళే భయపడుతున్నారా వైసీపీ నాయకులు?